నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో శాస్త్రతకంగా కోయిల ఆల్వార్ తిరుమంజన సేవ. దిగ్విజయంగా ముగిసిన 5 ఏళ్ల పుర పరిపాలన. 9 అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్. ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన చైర్మన్ అలీం బాషా. జిల్లా సర్వేయర్ల సంఘ అధ్యక్షులుగా శ్రీనివాసులు నాయక్. పెద్ద చెరువుకు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు. పూజలు చేసిన గ్రామస్తులు. వార్తలను వివరాలు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే తమ కష్టార్జితాన్ని కాపాడుకుంటారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ పేర్కొన్నారు. మంగళవారం ప్రజలను ఉద్దేశించి ఒక ముఖ్యమైన సందేశాన్ని విడుదల చేశారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ వేదికగా జరుగుతున్న అక్రమాలపై ఎస్పీ పలు సూచనలు చేశారు. వాట్సాప్ లేదా SMS ద్వారా వచ్చే తెలియని లింకులను పొరపాటును కూడా క్లిక్ చేయవద్దు. OTP, బ్యాంకు వివరాలు, పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకూడదు. సోషల్ మీడియా వేదికగా మహిళలు, చిన్నారులను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే ఏం చేయాలి? ఒకవేళ మీరు ఆన్లైన్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలని ఎస్పీ సూచించారు. ఆర్థిక పరమైన సైబర్ నేరం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయండి. మోసం జరిగిన మొదటి 1 గంట అత్యంత కీలకం. వెంటనే ఫిర్యాదు చేస్తే మీ ఖాతా నుంచి పోయిన డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నేరుగా www.cybercrime.government.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసేటప్పుడు ఉండాల్సిన వివరాలు: ట్రాన్సాక్షన్ ID మరియు తేదీ, మోసగాళ్ల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, చాటింగ్ స్క్రీన్ షాట్లు మరియు వచ్చిన సందేశాల వివరాలు. సైబర్ నేరగాళ్లు మీ అమాయకత్వాన్ని ఆశను పెట్టుబడిగా మార్చుకుంటారు. భయపడి విషయాన్ని దాచడం వల్ల నేరగాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయండి ఎస్పీ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా ప్రజల రక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పొంగనూరు మండలం మోదుగులపల్లి పెద్ద చెరువుకు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలతో కలిసి కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం మన ప్రాంతానికి హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి చెరువులను నింపుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. పొంగనూరు మండలంలో ఒక్కొక్కటిగా కృష్ణా జలాలతో చెరువులను నింపడం జరుగుతూ ఉందని తెలిపారు. మోదుగులపల్లి పెద్ద చెరువు ఆయకట్టు క్రింద 600 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. పంట పొలాలతో పాటు త్రాగునీటి సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, EMC డైరెక్టర్ మసన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జల్లి మనోహర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షుడు వెంకటరమణ, కో యూనిట్ ఇన్ఛార్జ్ నరసింహులు, వెంకటరమణ, పంచాయతీ ఉపాధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇన్ఛార్జ్ మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణబాబు, మహేంద్ర రాయల్ మరియు రైతులు పాల్గొన్నారు. మా రైతులు భీమగానపల్లి, మోదుగులపల్లి,
ఎంసీపల్లి, గుట్టపల్లి ఈ పక్క దాదాపు 10-15 ఊర్లలో వరి దాదాపుగా ఒక 600-700 ఎకరాలు వరి చేసి నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింటే మన కూటమి ప్రభుత్వం తరఫున మన చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో ఈరోజు ఎక్కడో ఉన్న కృష్ణా జలాలు ఈరోజు మోదుగులపల్లి పెద్ద చెరువుకు రావడం జరుగుతూ ఉంది. దీనికి చాలా కష్టపడినాం. దాదాపు 2 నెలల నుంచి తిరిగి చల్లాబాబన్న గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు ఎంపీ గారైన దుగ్గమల్ల ప్రసాదరావు గారి సహాయంతో ఈరోజు ఈ చెరువుకు నీళ్ళు తేవడం జరిగింది. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. గడిచిన గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ ఈ చెరువుకి అందరినీ నీళ్ళు వచ్చిన దాఖలాలు అయితే కనపడడంలే. ఇప్పుడు ఈరోజు చెరువుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాదాపు 600-700 మంది రైతులు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అన్ని ఎకరాలకి నీళ్ళు పుష్కలంగా అందుతూ ఉన్నాయి. ఇదంతా కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చలవ అని చెప్పేసి వీళ్ళందరికీ తెలియజేయడం అవుతా ఉంది. ఇది ఒకటే కాదు, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఈ మాదిరిగానే ప్రతి విషయం ఇట్లా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. రైతులే కాదు, ఇంకెవరైనా కూలికి పోయేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు బహుశా బస్సుల్లో ఆడవాళ్ళకంతా ఫ్రీ పెట్టినారు. అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అన్నదాత సుఖీభవ అంతా 4 రోజులప్పుడు రైతులకు ఇచ్చినారు. ఇదంతా కూడా మన కూటమి ప్రభుత్వం చలవ, మన చంద్రబాబు నాయుడు గారి చలవ. ఇది అందరూ తెలుసుకొని మన ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు అధికారంలో పెడితే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ దీనికి తోడు సంక్షేమ పథకాలు ఏమన్నా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొని వస్తాము. ఇప్పుడు దాదాపుగా మన పుంగనూరు మండలంలో అన్ని చెరువులు నిండిపోయినట్టే. ఈ పెద్ద చెరువు నిండిపోయిందంటే దీని తర్వాత మోదుగులపల్లి చెరువుకి వస్తాయి నీళ్లు. మళ్ళీ అట్లే లింకు యాటి వరకు ఉంటే ఆటి వరకు చెరువులకంతా నీళ్ళు నింపి ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనేది కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ ఆశిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లాబాపట్న సర్వతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ మమ్మల్ని అంతా సహకరించి మాధవరెడ్డి అన్న గారు ఎంతో పోరాటం చేసి మా 7 ఊర్ల ప్రజలకి 3 పంచాయతీలు 14 ఊర్లు నీళ్ళు తెచ్చి మాకెంతో సహకరించి మాకు కష్ట ఇబ్బందులు లేకుండా మా మాధవరెడ్డి గారు మా కోహరం రయం భూములు కష్టపడి చల్లాబాబన్న తరపున పోరాడి కేంద్రం నీళ్ళు తెచ్చి మాకేవడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. మొల్ల రేంజ్లో ఉన్నాయి. మాకు సహకరించి ఈరోజు మాకు నీళ్ళు వచ్చేదానికి మేము చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు సహకరించి పండుతాయి, రైతు అందుకే కడుపు నిండుతాయి. మాకు ఎన్న సొరవతో మాకు చాలా మంచి పని చేశాడు. చంద్రబాబు నాయుడు సొరవ, లోకేష్ అన్న, చల్లాబాబన్న అందరూ సొరవతోనే వచ్చినాయి. మళ్ళీ ఎండిపోయింది. చాలా కష్టం. మీరందరూ కూడా రైతులందరూ చంద్రబాబు నాయుడు ఆశీర్వదించండి. ఇట్లే ఉంటాయి పంటలు. మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆశీర్వదిస్తాం. అన్నకు తెలుసు. మాకు ఉగాది నెలలో చెరువులు నిండేదా చూసినారా? ఉగాది నెలలో చెరువులు నిండాయా? లేదు. ఎవరు వచ్చి చాలా సంతోషంగా 5 ఏళ్ళు పరిపాలన చేసింది. కనీసం ఈ చెరువుకి నీళ్ళు ఇచ్చిన పాపాన్ని పోయింలేదు. వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని పుంగనూరు వ్యవసాయ సంచాలకులు శివకుమార్ పేర్కొన్నారు. తద్వారా రైతులకు వ్యవసాయ సమాచారం, రైతుల భూమి వివరాలు, వాతావరణం, మార్కెట్ ధరలు వంటి కృత్రిమ మేధస్సు సహాయకం అందుబాటులో ఉంటుంది. రైతులందరూ రైతు సేవా కేంద్రం సిబ్బంది సేవలను వినియోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సుబ్రహ్మణ్యం, రైతులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిళ్ల ఆల్వార్ తిరుమంజనం శుద్ధి కార్యక్రమాన్ని ఉగాది ఆదివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి ముందు మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 6 నుంచి 7:30 వరకు ఆలయం మొత్తం పూజా సామాగ్రిని భద్రపరిచి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు, నైవేద్యం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. Let's go.
ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయం అంతా శుద్ధి చేసే కోయిలాల్వారి తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభమైంది. గర్భాలయంలో మూలమూర్తికి ఆచ్ఛాదనంగా వస్త్రాన్ని చుట్టి పైన పురాణాలు గోడలకు ఉండే మసినంతా తొలగించి పరిమళం అనే పవిత్రమైన ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గర్భాలయం గోడలకంతా లేపనం చేయడం, ఇతర ఉపాలయాల్లో అంతా కూడా శుద్ధి గావించి ఈ పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ కోయిలాల్వారి తిరుమంజనం ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా వజ్రాభరణాలతో అలంకరణ జరపబడి ఉన్నది. ఉగాది ఆస్థానం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. వారికి విశేషంగా వజ్రాది ఆభరణాలతో అలంకరణ జరిపి పంచముఖాల కొలువు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మూలవర్లకి సమర్పించే నూతన పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఈ పట్టు వస్త్రాల సమర్పణ, బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు, పంచాంగ శ్రవణ పఠనం ఇత్యాది కార్యక్రమాలు, పర్వీట మర్యాదలు, సాంప్రదాయపరంగా వైదిక కార్యక్రమాలని ఈ ఉగాది పర్వదినం రోజు నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం రోజున శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది నుండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య జిల్లా సర్వేయర్ల సంఘ అధ్యక్షులుగా పుంగనూరు మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాము, వివిధ ప్రజా సంఘ నేతలు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు ఆయనను కలిసి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రాజా, అశోక్ కుమార్ రెడ్డి, మణి, గంగప్ప, కృష్ణప్ప, పరమేష్, బాలాజీ, నాగా, గంగా తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మన మండల సర్వేరు శ్రీనివాస్ నాయక్ సార్ గారిని అన్నమయ్య జిల్లా సర్వేరు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు పుంగనూరులో గౌరవ ఎంఆర్ఓ గారి ముందర ఆయన సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వాళ్ళ నుంచి వచ్చిన ఒక అధికారి, అలాంటి అధికారిని సన్మానించుకోవడం మా బాధ్యత. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీకి ఆయన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం మాకు ఎంత అవసరం. ఎందుకంటే ఏ అగ్రకుల నాయకులు కూడా ఎవరు కానీ మా లాంటి నాయకులకు కానీ లీడర్లకు కానీ అధికారిని సన్మానం చేయరు, పొగడరు. ఎందుకు ఎదిగిరారు ఇలాంటి కూలుకునే సమాజం ఇది. అలాంటి మా అధికారిని కూడా సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కుటుంబానికి మా చుట్టూరు గంగమ్మ ఆశీస్సులు, ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు నిత్యం ఆరోగ్యంతో ఉండాలని, ఆయన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించి ఇంకా మంచి మంచి పదవులు కూడా తీసుకోవాలని, పూణేలో ఉన్న రోజులు మా సహకారాలు అందిస్తామని శ్రీనివాసన్ సార్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటాం సార్. అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన పుంగనూరు మండల సర్వేర్ శ్రీనివాస్ నాయక్ సార్ గారిని ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పుంగనూరుకి ఏ డిపార్ట్మెంట్ వచ్చినా, ఏ అధికారి వచ్చినా పుంగనూరులో మంచి మంచి ప్రమోషన్ రావడము, వాళ్ళు ముందుకు పోయేదానికి మా వంతు సహకారం అందించడం మాకు సంతోషకరం. శ్రీనివాస నాయక్ గారికి రాబోయే కాలంలో మరిన్ని పదవులు ఆరాధించి రాష్ట్ర లెవెల్లో ఆయన రెవెన్యూ సంఘానికి మంచి పని చేయాలని, మాలాంటి ఎస్సీ ఎస్టీలకు ముందుండి మా సహాయత అందుకొని మా సహాయత అందించాలని నేను మనస్ఫూర్తిగా దళిత సంఘాల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాను. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రధనస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత పొంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉదయం 11 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. పొంగనూరు పట్టణం త్యాగ
త్యాగరాజు వీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం కలిగించిందని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లలిత అన్నారు. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి తాత, మనవడు, మనవరాళ్లు ఆదివారం మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లలిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం బాధిత కుటుంబానికి ఆమె 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పుర పరిపాలన పుంగనూరులో దిగ్విజయంగా ముగిసింది. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ ఆఖరి పాలకవర్గ సమావేశం జరిగింది. 8వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణంరాజు మినహా మిగిలిన 30 మంది కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు వైసీపీ పార్టీ కండువాతో సమావేశానికి హాజరయ్యారు. 80 లక్షల రూపాయలతో పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అజెండాలోని 9 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు. ఈ పాలకవర్గం లాస్ట్ మీటింగ్ ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో కమిషనర్ గారు నిర్ణయాన్ని వచ్చింది సార్. ఈ 5 ఏళ్ళలో గర్వంగా చెప్పాలంటే ఈ పాలకవర్గము వచ్చిన మొదట్లో పోయిన కరోనాలో అందరూ చాలా కష్టపడి మన అప్పటి మంత్రి గారు, ఇప్పటి ఎమ్మెల్యే గారు, అప్పటి ప్యానల్ స్పీకర్ మిథునన్న గారు, ఇప్పటి ఎంపీ మిథునన్న గారు సూచనలతో ప్రతి వార్డులో కూడా కరోనా మహమ్మారితో ప్రతి కౌన్సిలర్ కూడా కష్టపడి పనిచేసినారు సార్. అందుకంటే పుంగనూరులో ప్రతి మనిషికి తెలుసు ఈసారి చెందిన పాలకవర్గం ఎంత కష్టపడిందని గర్వంగా చెప్పవచ్చున్నాము. ఈ 5 ఏళ్ళలో ఒక గ్లాస్ పెట్టుకుని కూడా నీళ్ళు కావాలని ఆ వార్డులో కూడా జనాలు లేదు. మన తెల్లారైతే పేపర్ చూస్తూ ఉంటాము, అక్కడ ధర్నా జరిగింది, ఇక్కడ ధర్నా జరిగింది, అక్కడ నీళ్ళు పోటీ పడుతున్నారు, కష్టపడుతున్నారని. ఈ 31 వార్డులో గౌరవ ఎమ్మెల్యే గారి, ఎంపీ గారి ఆదేశాలతో ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా నీళ్ళ కోసము ప్రతిరోజు కూడా ఆ వార్డులో తిరిగి నీళ్ళు లేని కష్టం 5 ఏళ్ళలో చూపించాం సార్. అలాగే మన 4 దినాల ముందు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు గుంటూరు చేసినప్పుడు ఇలా మంగళవారం ఆఖరి మీటింగ్న ఇట్లుంది, లాస్ట్ మీటింగ్ పెట్టాలనుకుంటున్నామంటే మళ్ళా పాలకవర్గం వచ్చే వరకు జనాలు నీళ్లు వచ్చే సమ్మర్కి కష్టపడకూడదని గౌరవ ఎంపీ గారు ఆదేశాలతో దాదాపు వాటర్ పైప్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ 80 లక్షల రూపాయలు ఈ కౌన్సిలింగ్లో పెట్టాను సార్. మన బసవరాజ డిగ్రీ కాలేజ్ వెనకాల, సుబ్బారాం డిగ్రీ వెనకాల ఎన్నో ఏళ్ళు ఇంకా వాటర్ కష్టపడతా ఉన్నారు. అది నిన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొని పోగా వెంటనే ఆడ పైప్ లైన్, మోటార్ బిగించాలని 12 లక్షల రూపాయలు ఈ మీటింగ్లో పెట్టాము. అక్కడ ప్రజలు కూడా చాలా సార్లు వాటర్ పోయినప్పుడు ఎమ్మెల్యే గారు తీసుకున్నానికి ఈ మీటింగ్లో పెట్టిన దానికి అక్కడ ప్రజలు కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కృతజ్ఞతలు చేయమని నిన్న అదే పనిగా చెప్పినాక వాళ్ళకి మనం ఈ మీటింగ్లో పెట్టామని చెప్పగానే మా పెద్దానికి విజయానికి పుంగనూరు టౌన్లో ఎంతో అంత నా సహాయ సహకారాలు అందించినందుకు పెద్దానికి విజయానికి ధన్యవాదాలు. అలాగే ఈ పోస్ట్కి ఎన్నిక చేసేటప్పుడు నాకు వెనకాల సహకరించిన పండుగ నాలుగు సంఘానికి వెంకటరెడ్డి యాదవ్ గారికి ముందు ఈరోజు అజెండాను ఏకీయంగా ఆమోదించడం ఈరోజు కూడా ఎవరు చెప్పరు కానీ నూనె అనేది మ్యాథ్స్ ఒకటే వచ్చినప్పుడు కూడా కానీ నేను గర్వంగా చెప్పుకుంటా ఇవాళ పునరు మున్సిపాలిటీ ఏ విధంగా ఉంది, కళ్ళకు కట్టినట్టుగా మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా మన వైద్యశాల పునరు కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది. మన ఎంపీ గారు విజయరెడ్డి గారు తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన పథకాలు, పేషెంట్తో పాటు వచ్చినటువంటి వారికి కూడా ఆహార సేవలు అందించడం చాలా గర్వించదగ్గ విషయం. మాకు క్రమశిక్షణతో వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పకూడదు కానీ మేము అక్కడి నుంచి మొదలు ఆలోచించినటువంటి మా సోదరులు కూడా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారు ఎప్పుడు నేను పోయినప్పుడే ఉంటాం. ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం సార్. చర్చి సార్ చూస్తున్నారు. ఆ విలేజ్
మైసూర్ బ్యాంక్ ముందర చిన్న రోడ్డు ఉంది, అది ఒక రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. దాని గురించి సార్ చూపించినాను తీసుకుని చైర్మన్ అలీం బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నాయకత్వంలో 2021లో మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులను వైసీపీ తరఫు పాలకవర్గ సభ్యులు అధికారం చేపట్టినట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి మాత్రమే సుమారు 20 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. త్రాగునీరు, రోడ్లు సుందరీకరణ, చెరువుల అభివృద్ధి, వీధి లైట్ల నిర్వహణ, పార్కులు ఏర్పాటు, పుంగనూరు చరిత్రలో తమదైన ముద్ర వేసే పనులు గత 5 ఏళ్లలో చేపట్టామని చైర్మన్ తెలిపారు. తమ పాలకవర్గం ఏ విధంగా ప్రజలకు సేవలు అందించిందో అలాగే అధికారులు కూడా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. 5 ఏళ్ల పాటు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డిఈ మహేష్, మేనేజర్ రెడ్డీశ్వరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశం అనంతరం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులను పురపాలక కార్యాలయం తరఫున మర్యాదపూర్వకంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి సన్మానించారు. అలాగే చిత్తూరు మాజీ ఎంపీ ఎండెడెప్ప, పీకేఎం మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఇర్ఫాన్ తదితర పార్టీ శ్రేణులు 5 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగించిన పరిపాలనను అభినందిస్తూ సన్మానించారు. ఎప్పటికప్పుడు ఇక్కడున్న మన లాలకృష్ణ గారి సూచనల మేరకు పొంగనూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కాడి నుంచి కూడా కమిషనర్ వరకు కూడా మీరందరూ సహకరించి ఈరోజు పొంగనూరు పట్టణము కానీ ఏమి ఎక్కడైన రీతిలో కూడా మనము డెవలప్మెంట్ చేయడం జరిగింది. పెద్ద ఆశీస్సులతో, నిధుల ఆశీస్సులతో పొంగనూరు పట్టణంలో మనము ఈ 31 వార్డులో కూడా దాదాపు కొత్త డెవలప్మెంట్ ట్రైన్స్ కానీ, అలాగే రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ మనము 20 కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనకంతా పొంగనూరు పట్టణ ప్రజలకు తెలుసు. మన కౌన్సిల్ కూర్చున్న తర్వాత దాదాపు 1 సంవత్సరము కరోనాలో చాలా కష్టపడడం జరిగింది. దాని తర్వాత 2 ఏళ్ళు మన ఊరిలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ పొజిషన్లో మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న వర్కులు, అలాగే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ వచ్చిన ఏడీపీ అభివృద్ధిపోయిన అది కూడా 80 దాదాపు 10 కోట్ల చిల్లరతో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. పెద్ద సహాయ సహకారాలతో శాంక్షన్ చేస్తే ఇక్కడున్న అధికారులు కూడా మనకి ఎంతో సహాయం అందించారు. దాంట్లో మన కౌన్సిల్ కూర్చున్న తర్వాత 3 కమిషనర్లు ఉండడం జరిగింది. ఇంతకుముందు లోకేశ్వర వర్మ గారు ఉన్నారు, దాని తర్వాత నరసింహ ప్రసాద్ సార్ గారు వచ్చారు, ఇప్పుడు మధుసూదన్ సార్ గారు వచ్చారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈరోజు మన పొంగనూరు పట్టణం ఇంత డెవలప్మెంట్ చేయడానికి సహకరించారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ చిన్న పబ్లిక్ హెల్త్ వర్కర్ కాడి నుంచి కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజున మనకు కాదు కాబట్టి సార్ ఇంకా మా బాధ్యత కూడా మీరే తీసుకొని పొంగనూరు పట్టణాన్ని ఇంకా అన్ని విధాలుగా ఆదుకోవాలనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే పొంగనూరు పట్టణంలో నేను ఆలోచనగా ఉండడం జరిగింది. నేను ఒకటే నాకు సంతోషంగా ఉంటుంది, ఎవరికైనా వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ 5 ఏళ్ల కాలంలో నాకు దేవుడు పెద్ద సహాయ సహకారాలతో, అలాగే మెదురన్న గారి ఆశీస్సులతో పొంగనూరు పట్టణ ప్రజలకు సేవలు అందించడానికి చాలా కృషి చేయడం జరిగింది. మన కౌన్సిలర్లు అందరూ, వారితో పాటు నేను, ఇక్కడున్న పెద్ద నాయకులందరూ కలిసి కనీసము నేను పొంగనూరు పట్టణంలో ఇండ్లకి దాదాపు ఒక 6-7 సార్లు ప్రతి ఒక్క గడప కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సహకరించిన పొంగనూరు పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనకి పెద్ద అయిన రామచంద్రారెడ్డి గారికి, మెదురన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ నాగభూషణ గారు, అలాగే ఎంపీ రెడ్డప్ప సారు, వెంకటరెడ్డి గారు, ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళా
పెద్ద ఆయన సహాయ సహకారాలతో నిధులన్న గారి ఆశీస్సులతో మళ్ళా మనం అందరము ప్రజలకు సేవ చేసే అదృష్టం ఉండాలని అదృష్టవంతులు కావాలని తెలియజేసుకుంటూ ఎప్పుడు మనము పెద్ద ఆయన నిధులన్న నేర్పిన క్రమశిక్షణలోనే వెళ్ళడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఎవరు కానీ ఒక ఆశించకుండా కేవలం మన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి, మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారి, నిధులన్న గారి సూచనలకు సలహాలకు మాత్రమే మనము ప్రజలకు సేవలు అందించాము. ఎందుకంటే మనకి కొంచెం చెడ్డ పేరు కూడా లేకుండా ఇంతటి పేరు ప్రకారం ఇచ్చిన మన పెద్ద ఆయన నిధులన్న గారికి ఓపిక ఉన్ననాలు కాదు, ఊపిరి ఉన్ననాలు అనుకునే ఉంది. వాళ్ళ నేర్పిన బాటలోనే మనము వెళ్ళాలని తెలియజేసుకుంటూ పొంగనూరు మండల కార్యాలయంలో మంగళవారం మామిడి మరియు టమాటో పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మదనపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త దత్తారెడ్డి ప్రస్తుతం మామిడిలో పాటించాల్సిన మెలకువలపై వివరించారు. తామర పురుగు నివారణకు వేప నూనె 1 ml లేదా ట్రాసర్ మందు 0.3 ml 1 లీటర్ నీటికి, తేనె మంచు పురుగు నివారణకు బఫ్రోఫెజిన్ 1.5 ml మరియు బూడిద తెగులు నివారణకు ఇండెక్స్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని వివరించారు. ఉద్యాన అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ మామిడి రైతులకు పునరుద్ధరణ, పంట విస్తరణ, పండ్ల కవర్లు లాంటి అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో శాస్త్రతకంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ. దిగ్విజయంగా ముగిసిన 5 ఏళ్ల పుర పరిపాలన. 9 అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్. ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన చైర్మన్ అలీం బాషా. జిల్లా సర్వేయర్ల సంఘ అధ్యక్షులుగా శ్రీనివాసులు నాయక్. పెద్ద చెరువుకు హంద్రి నీవా ద్వారా కృష్ణా జలాలు. పూజలు చేసిన గ్రామస్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.